అఖండ 2 సినిమా బాక్సాఫీస్ జర్నీ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. రిలీజ్ అయి 24 రోజులు పూర్తి చేసుకుని 25వ రోజులోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కొద్దిగా డ్రాప్ కనిపించినప్పటికీ ఇంకా స్టెడీగా నిలబడ్డం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మాస్ సినిమాలు 3 వారాల తర్వాత వేగం తగ్గిస్తాయి. కానీ అఖండ 2 మాత్రం ఆ లెక్కల్ని కూడా మార్చేస్తూ 4వ వారంలోకి అడుగుపెట్టింది. 25వ రోజొచ్చేసరికి కొత్త సినిమాల ప్రభావం కొంత కనిపించినా అఖండ 2కి ఉన్న కోర్ ఆడియన్స్ ఇంకా థియేటర్లను వదల్లేదు. ముఖ్యంగా బాలయ్యబాబు అభిమానులు, మాస్ సెంటర్స్ ఆడియన్స్ ఈ సినిమాను రిపీట్ ఆడియన్స్గా ఆదరిస్తున్నారు. వర్కింగ్ డేస్ కావడంతో మార్నింగ్ షోలు కాస్త నెమ్మదిగా ప్రారంభమైన ఈవినింగ్ మరియు నైట్ షోలకొచ్చేసరికి ఆక్యుపెన్సీ డీసెంట్గా ఉంది. 25వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు 40 నుంచి 45 లక్షల గ్రాస్ వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనా. ఇందులో నైజాం ఏరియా నుంచి దాదాపు 15 లక్షల గ్రాస్, ఆంధ్ర ప్రాంతాల నుంచి సుమారు 18 నుంచి 20 లక్షలు, సీడెడ్ నుంచి మరో 7 నుంచి 8 లక్షల వరకు వచ్చినట్లు సమాచారం. సింగిల్ స్క్రీన్స్లో ఇంకా అఖండ 2కి మంచి హోల్డ్ కనిపిస్తోంది. మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ తగ్గినప్పటికీ ఉన్న షోల్లో ఆక్యుపెన్సీ పర్వాలేదనిపిస్తోంది. ఓవర్సీస్ విషయానికొస్తే 25వ రోజు అక్కడ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. అయినప్పటికీ యుఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి కీలక మార్కెట్లలో కొన్ని షోల్లో ఇంకా ప్రేక్షకులు కనిపిస్తున్నారు. 25వ రోజు ఓవర్సీస్ నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల గ్రాస్ వచ్చినట్లు అంచనా. దీంతో 25వ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ మొత్తం కలిపి దాదాపు 50 నుంచి 55 లక్షల రేంజ్లో నిలిచింది. ఇప్పటివరకు 24 రోజుల్లో అఖండ 2 సినిమా వరల్డ్ వైడ్గా భారీ నంబర్స్ను రాబట్టింది. 25వ రోజు కలెక్షన్స్ జత కలిపితే మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 185 కోట్లకు పైగా చేరినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. 4 వారాలకు దగ్గరగా వచ్చినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మాస్ జానర్లో వచ్చిన సినిమాకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. కలెక్షన్స్లో కొద్దిగా డ్రాప్ రావడానికి ప్రధాన కారణం వర్కింగ్ డేస్తో పాటు కొత్త రిలీజెస్ ప్రభావం. అయినా సరే అఖండ 2 పూర్తిగా కూలిపోలేదు. ఇంకా చాలా సెంటర్స్లో కనీస కలెక్షన్స్ అయినా వస్తుండటం ఈ సినిమాకి ఉన్న గ్రౌండ్ లెవెల్ క్రేజ్ని చూపిస్తోంది. బాలయ్యబాబు పోషించిన అఘోరా పాత్ర, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి శ్రీను టేకింగ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాకి లాంగ్ రన్ ఇచ్చాయి. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ ఈ సినిమాతో భారీ లాభాల్లో ఉన్నారు. 25వ రోజొచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా ప్యూర్ ప్రాఫిట్ జోన్లోకి వెళుతున్నాయి. అందుకే చాలా థియేటర్లు ఇంకా అఖండ 2ని కొనసాగిస్తున్నారు. చిన్న సినిమాలొచ్చినా మాస్ సెంటర్స్లో అఖండ 2కి ప్రాధాన్యమివ్వడం కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో వీకెండ్ అడ్వాంటేజ్ వల్ల 26వ, 27వ రోజుల్లో కలెక్షన్స్ మళ్లీ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్, భక్తిభావంతో వచ్చే ప్రేక్షకులు మరింతగా థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ విధంగా చూస్తే అఖండ 2 సినిమా 30వ రోజు మార్కుని కూడా మంచి నంబర్స్తో క్రాస్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే అఖండ 2 సినిమా 25వ రోజు కలెక్షన్స్ కొద్దిగా తగ్గినప్పటికీ ఇంకా బాక్సాఫీస్ దగ్గర గౌరవప్రదంగా నిలబడింది. 4వ వారంలోకి అడుగుపెట్టినా కూడా రోజురోజుకీ వచ్చే నెంబర్స్ ఈ సినిమాని ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్గా నిలబెడుతున్నాయి. బాలయ్యబాబు కెరీర్లో మరో మైలురాయిగా అఖండ 2 నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ని టచ్ చేస్తుందో చూడాలి.